హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డిజిటల్ సేవ పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేయాలో ఒకసారి మనం చూద్దాము. సో చాలామంది యూజర్ ఐడి ఉంటుంది, కానీ పాస్వర్డ్ అనేది మర్చిపోవడం కానివ్వండి, ఎక్కడైనా పెట్టి గుర్తు లేకపోవడం కానీ ఇలా ఉంటుంది. సో మనం సిఎస్సి ఐడి కనుక మన దగ్గర ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఇక్కడ మనకి డిజిటల్ సేవ అని కొట్టండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ డిజిటల్ సేవ .csc.gov.in ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది. సో ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఫర్గెట్ పాస్వర్డ్ ఏదైతే రికవర్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ యొక్క సిఎస్సి ఐడిని ఎంటర్ చేయాలండి. అలాగే ఈమెయిల్ ఐడి దగ్గర వచ్చేసి మీరు డిజిటల్ సేవ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చినారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యాప్చర్ కోడ్ కొట్టి గెట్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా ఒక లింక్ అనేది మీకు మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది, రిజిస్టర్ మెయిల్ ఐడికి. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్ అండి. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి టెక్నికల్ ఇష్యూ అవ్వడం వల్ల ఈ మెథడ్ అనేది వర్క్ అవ్వట్లేదు, కానీ ఈ మెథడ్ కూడా వర్క్ అవుతుంది అతి త్వరలో. ప్రజెంట్ అయితే ఇది ఒక మెథడు. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి మనకి సేమ్ గూగుల్లో ఇక్కడ మీరు సిఎస్సి రిజిస్ట్రేషన్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు register.csc.gov.in సంబంధించిన వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై అకౌంట్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుందండి. మై అకౌంట్. సో ఈ మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిఎస్సి ఐడిని ఎంటర్ చేసి మీ దగ్గర బయోమెట్రిక్, ఈ మెథడ్లో మీరు మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ అయినా లేదంటే ఐరిష్ అయినా ఉండాలండి. ఇక్కడ మీకు ఓటీపీతో అవ్వదు. సో ఈ రెండిట్లో ఏదో ఒక డివైస్ అనేది మీకు కనెక్ట్ అయి ఉండాలండి. ఇది కూడా మీరు కేవలం మీ యొక్క సిస్టంలో మాత్రమే చేయగలుగుతారు. మీరు ఫోనుల్లో ట్యాబ్స్లో చేయలేరు. మీరు సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్నట్లయితే మాత్రమే ఇది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక క్యాప్చర్ కోడ్ వస్తుంది. ఆ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ని రీసెట్ చేస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. సో సబ్మిట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ పేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మన సిస్టమ్ బయోమెట్రిక్ కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఇక్కడ మీరు కైండ్లీ ప్రొవైడ్ ద అథెంటికేషన్ అనేది మీకు ఇక్కడ రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు యొక్క బయోమెట్రిక్ డివైస్ సంబంధించిన డ్రైవర్స్ ప్రాపర్గా లేకపోయినా సరే, ఆర్డీ సర్వీస్ లేకపోయినా సరే, ఫర్దర్గా ఇంకా బయోమెట్రిక్ సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ మీకు బయోమెట్రిక్ డివైస్ డిటెక్ట్ అవ్వట్లేదని చెప్పి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే. సో మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు కైండ్లీ ప్రొవైడ్ ద అథెంటికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు బయోమెట్రిక్ లాక్ పెట్టుకున్నట్లయితే మీకు ఇది ఓపెన్ అవ్వదు. సో బయోమెట్రిక్ అన్లాక్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ మీ యొక్క అథెంటికేషన్ అనేది వేయండి. సో ఇక్కడ వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మనకి సో ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అకౌంట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అకౌంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే కనెక్ట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఓల్డ్ పాస్వర్డ్ తెలుసా అని అడుగుతుంది. సో తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇక్కడ మీ యొక్క మొబైల్కి ఓటీపీ సెండ్ చేయడానికి మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఏదైతే వచ్చిందో పాస్వర్డ్ అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనే 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇవి టైప్ చేసేసి అప్డేట్ కనెక్ట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా రీసెట్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం అప్డేట్ కనెక్ట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ రీసెట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఉన్నారో ఆ పాస్వర్డ్తో ఇప్పుడు మనం డిజిటల్ సేవ కనెక్ట్లో లాగిన్ అవ్వచ్చు. అయితే మీరు ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సింబల్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అలాగే నెంబర్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కాంబినేషన్లో కలిపి మీరు పాస్వర్డ్ని రీసెట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం మీకు పాస్వర్డ్ అనేది రీసెట్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క డిజిటల్ సేవ సంబంధించిన పాస్వర్డ్ని చాలా సులువుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.